బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదరేసయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. Happy Sabbath and good morning, one. ఈ ఉదయకాలమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, అవకాశమును బట్టి దేవునికి ఎంతో సంతోషముతో, ఆనందముతో దేవునికి కృతజ్ఞతలు, దేవునికి వందనాలు తెలియచేస్తూ, మరి మీ అందరినీ కూడా ఈ యొక్క సబ్బాతు ఉదయకాల సాబత్ స్కూల్ కార్యక్రమానికి, అలాగే ఈ యొక్క విశ్రాంతి దిన ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ, మీ అందరు కూడా సబ్బాతు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సురేంద్ర, హ్యాపీ సాబత్ సురేంద్ర. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ and arranging all this. అలాగే బోర్బండ నుంచి సురేష్ శాంసన్ గారు, ఆల్ఫ్రెడ్ శాంసన్ గారు కుటుంబము వారు ఉన్నారు, వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఒక సహోదరి మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఐఫోన్తో జాయిన్ అయ్యారు, ఆ కుటుంబాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సలోమీరావు, సుజాత పాక, అలాగే ఝాన్సీ, పెద్దలంటే మేరీ హెలెన్ గారు, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా సబ్బాతు శుభములు తెలియజేస్తున్నాం. ఇది మనము పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. దయచేసి అందరి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. సురేంద్ర, మన మధ్యలో సహోదరి ఉన్నారు, 07తో లాగిన్ అయ్యారు, వెంకట్. దయచేసి మీరు ప్రార్థన చేయండి అమ్మా. తర్వాత పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకోవచ్చండి. మహాగణుడు మహిమగల మా రాజా, వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వ సృష్టిని సృష్టించి నీతితో న్యాయముతో ఘనముగా పరిపాలన చేస్తున్నటువంటి దేవా, వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. అల్పులము అయోగ్యులము పాపులమైన మమ్మల్ని మన్నించి ఎంతగానో ప్రేమించి నీ వాత్సల్యము చొప్పున భద్రపరిచి ఈ రీతిగా నీ సన్నిధి చేరుటకై ఈ యొక్క జూమ్ కాల్ ద్వారా తండ్రి నీ సన్నిధిని ఏర్పాటు చేసిన విధానమును బట్టి వందనములు తండ్రి. ఈ క్రాంతి దినమున తండ్రి చిన్న మందగా కూడుకొని నిన్ను ప్రార్థించుచూ ఉండగా మా మధ్య మీరున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. ఇప్పుడైతే తండ్రి పాటల ద్వారా నిన్ను కీర్తించుకొనుటకై మా హృదయములను తెరుచుచూ ఉండగా తండ్రి మీరే మీ ఆత్మచేత అభిషేకించి మా స్వరములను తండ్రి నాయన ఎల్లప్పుడూ నీ మహిమార్థమే ముందుకు నడిపించమని ఇక్కడ తలవంచిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి జరగవలసినటువంటి కార్యక్రమమును నీ ఆత్మకు అప్పగించుకుని తండ్రి నీవే అభిషేకించి నీ దాసులను నడిపించి దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పెద్దలైన మేరీ హెలన్ గారు ఉన్నారు, వారు పాటల కార్యక్రమాన్ని నడిపిస్తారు. Happy Sabbath, Pastor Garu, and happy Sabbath. Sabbath to everyone in the Zoom group. మనం ఫస్ట్ పాట కీర్తన పుస్తకం నుంచి 430వ పాట పాడుకుందాం అండి. సతతము యేసు స్తుతులివిగో. సతతము యేసు స్తుతులివిగో, అతులిత భక్తితో నుతులను మేము చేతుము. సతతము యేసు స్తుతులివిగో. ఏడవ దిన సంఘమునందు వేడుకలరగగూడిన మమ్మున్, ఏడవ దిన సంఘమునందు వేడుకలరగగూడిన మమ్మున్, ప్రేమతో విడువక బ్రోవగది మేరీ సుతాయేసువా. సతతము యేసు స్తుతులివిగో. సేవను చేయను శ్రేయముగా మాకధిక బలమునంపుము కృపచే. సేవను చేయను శ్రేయముగా మాకధిక బలమునంపుము కృపచే. పంపుము నీ ఆత్మను మాపై నింపుము మము యేసువా. సతతము యేసు స్తుతులివిగో. కడవరి సంఘము పోషణకై తడయక బంపుము నీ దీవెనలన్. కడవరి సంఘము పోషణకై తడయక బంపుము నీ దీవెనలన్. సబ్బోతు బడి సభ్యులపై శుద్ధాత్మను బంపుమా. సతతము యేసు స్తుతులివిగో. అతులిత భక్తితో నుతులను మేము చేతుము. సతతము యేసు స్తుతులివిగో. తర్వాత పాట 215వ కీర్తన పాడుతున్నాను. 215.
రాజాదిరాజా రాజులకు రాజువై రావే రాజయేసు రాజ్యమేలరావే రవి కోటి తేజయేసు రావే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాదిరాజా రావే రాజులకు రాజువై రావే రాజయేసు రాజ్యమేలరావే రవి కోటి తేజయేసు రావే ఓ భూజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు సేయ భూరాజులెల్ల గూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమునవేగా రాజాదిరాజా రావే రాజులకు రాజువై రావే రాజయేసు రాజ్యమేలరావే రవి కోటి తేజయేసు రావే ఆకాశమున దూతలార్భటింపగా ఆదిభక్త సంగ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభా చేయా లోకనాథ నీదు మహిమలోన మాకదే మహానందమౌగా రాజాదిరాజా రావే రాజులకు రాజువై రావే రాజయేసు రాజ్యమేలరావే రవి కోటి తేజయేసు రావే ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొరియ పిల్ల యేసురాజు పేరా కృత గీతమెత్తి పాడరా రాజాదిరాజా రావే రాజులకు రాజువై రావే రాజయేసు రాజ్యమేలరావే రవి కోటి తేజయేసు రావే రెండు 230వ పాట అండి. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీ సునామాము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో నెన్నాడుగోయుదూర నేడి వాగ్దత్తంబుతో మన్నానగోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండు నేము చావు కాలము సదా నశించుపోవు వారికి సుభాగ్యము. విదంబు జూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందుము. చాటుదాము 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 చక్కని వార్తను. రెండు 228వ పాట పాడుకున్నాను. ప్రభువా నేడు మాకీయుమా నీ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను ఆదియందు నీటిపైని అల్లాడిన ఆత్మను దీర్ఘదర్శులను నింపిన నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను పెంతెకోస్తు దినమందున నీవిచ్చిన ఆత్మను మాకియు మా యేసు రక్షక నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను స్నానముంది యేసుక్రీస్తు యొర్దానుపై నిల్వగా పావురము రీతి వ్రాలిన నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను లోక ప్రజా నిన్ను జేచ మాకీయుమాత్మను పేతురు పౌలులకిచ్చిన నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను
నీ పావానాత్మను ప్రభువా నేడు మాకీయుమా నీ పావానాత్మను ఆత్మను ఆత్మను నీ పావానాత్మను ప్రభువా నేడు మాకీయుమా నీ పావానాత్మను Good morning and happy Sabbath, everyone. I thank God for this privilege that the Lord has given each one of us to worship Him on His Sabbath day. Let's turn our Bibles to Psalm chapter 100, verses 1 to 3. Make a joyful noise unto the Lord, all ye lands. Serve the Lord with gladness. Come before His presence with singing. Know ye that the Lord, He is God, that is He that hath made us, and not we ourselves. We are His people and the sheep of His pasture. With this, I want to welcome all of you for the Sabbath School program. హ్యాపీ సాబత్ టు ఆల్. మన ప్రారంభ పాటగా క్రైస్తవ కీర్తనలో నుండి సాంగ్ నంబర్ 35 పాడుకుందాము. భీకరుండవు మా యెహోవా. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, ఏకమై సాష్టాంగమొప్ప ఈశ్వరుని గొని యాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండవు ప్రభువునే మెచ్చుగా మది నెంతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, ఏరి తోడు లేక సర్వేశ్వరుడు సృజింపను. దారుణిం దానొక్కడేమ దైవమని పూజింతును. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, పుట్టగిట్టం జయదానై నటి దేవుని శక్తిని పట్టుగా లోకస్తులార ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మేటి సంగీతంబులాపై మెంటనారవ మోందను. జాటరే వేళ్ళనోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మికిలి కష్టంబులాతో వెతికి నిబాల్ పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగజేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే. థ్యాంక్ యూ.
Happy Sabbath, everyone. Let's all bow down our heads for the prayer. Dear Heavenly Father, Lord, we thank you for the gift of another Sabbath day thou hast given us. Lord, thank you for the promise that you have given us that where 2 or 3 are gathered, you will be in the midst. Lord, please forgive us of our sins and may you cleanse us all from our sins and unrighteousness. Lord, we ask so that you will open our hearts and minds and fill us with your spirit so we may be able to hear your voice. We also pray that our worship will be accepted in your sight and your name be glorified. Lord, we pray for all the members who are taking part in the Sabbath school service and the divine service. May you be with them and all the members who are on the Zoom platform. May you be with them and their families. May you bless us all. Lord, we pray for those who are not able to join this week. We pray that you will be with them and may you strengthen each one of us. We ask all this in the precious name of Jesus. Amen. Good morning and happy Sabbath. Today's our mission report was entitled as Crawling Like a Baby. And it is talking about the lady called Uma Toure. And she's from a place called Conakry, Guinea, West Africa. Uma Toure, apparently, she felt terribly ill after her husband's death due to her swollen knees and severe pain. She could not sleep, neither walk comfortably during the day. Although she was an old lady, she used to walk like a small baby in the family. She lives along with her uncle called Mara and with other dozen of relatives. Her uncle made her to visit several hospitals. Neither a physician nor witchcraft could help her. She was there on her sick bed, lying on the bed for 4 long years. She was devastated, depressed, and she hoped for some miracle to happen in her life. One day she was on her sick bed. She overheard her sister's voice talking to a visitor called Tranquil. He was talking about a Bible and prayer. Even though she's not a Christian, with a great effort, she climbed up from her bed, crawled on her hands and knees, and came to the visitor. And she said, "Please pray for me." The visitor, Tranquil, he was astonished to see her crawling on her 4 limbs. He could not say anything. He just quietly stepped back and went back to his home. After 3 days later, again she heard knock at her door. After a moment, she saw Tranquil at her bedside. And he said, "Mama, I came to pray for you." She was overjoyed. Tranquil opened his Bible and read 1 John 4:4, which says, "You are of God, little children, and have overcome them, because he who is in you is greater than he who is in the world." Then he closed his eyes to pray. "Lord, thank you for the life of your daughter," he said. "You allowed me to be here. You gave me courage for fast and pray for past 3 days for her. Now I ask you to heal my sister Umu in the name of Jesus." That day night, she slept peacefully for after so long.
her pain got subsided. In this manner, Frankel visited her several times and prayed for her. At some point of time, when Frankel came to visit her, she asked for the church address so that she could go and worship in the church. However, she could not walk. Frankel took her on his motorcycle to the church. She visited the church for 3 Sabbaths. On the 4th Sabbath day, she walked to the church and went to the church. All the church members were astonished to see her walking around the church. Frankel said, "This is the miracle of Jesus." His Umu uncle and other family members, they were happy to see her walking around and getting healed. But they did not like seeing her going to the church and being a Christian because they weren't Christians. One day, Uncle Urama called all the family members along with Umi and said to her, "Umi, you're going to the church and we feel that you're being disrespectful towards our family traditional religion, which we do not like it. Therefore, I'm giving you a choice." And he held 2 books. He held 2 books in his hand. One is the Holy Bible called Black One, and another one is his family traditional religious book. And he asked her to choose between those 2. And when she saw the book, she remembered the past 4 years, how she had suffered on the sick bed without walking and sleeping peacefully. And finally, she chose a black book called Holy Bible. And angrily, uncle said, "Pack all her luggage and set her out of the house." Finally, she was out of the house. She's alone without anybody, no one to seek help. Somehow, she got help to sleep in some of her friends' house. Later on, the church members came to know her situation and offered a place for her to live in the church compound. And that's the place where she is living now. Part of this quarter's 13th Sabbath offering will help construct Kobia Academy K-12 school in Conakry, Guinea, where the love of Jesus can be taught to many children from non-Christian homes. Thank you all. ఈ సమయంలో ప్రియా అంతేజ ఆ బిడ్డలో రెవల్యూషన్ చాప్టర్ 4 and 5 వారు మెమరైజ్ చేశారు. ఆ చాప్టర్స్ని వారు రిసైట్ చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియా అంతేజ. Happy Sabbath to all. We praise God for giving this privilege to recite Revelation chapter 4 and 5. After this I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was as it were of a trumpet talking with me, which said, "Come up hither, and I will shew thee things which must be hereafter." And immediately I was in the Spirit, and behold, a throne was set in heaven, and one sat on the throne, and he that sat was to look upon like a jasper and a sardine stone, and there was a rainbow round about the throne, in sight like unto an emerald. And round about the throne were 24 seats, and upon the seats I saw 24 elders sitting, clothed in white raiment, and they had on their heads crowns of gold. And out of the throne proceeded lightnings and thunderings and voices,
And there were 7 lamps of fire burning before the throne, which are the 7 spirits of God. And before the throne there was a sea of glass like unto crystal. And in the midst of the throne and round about the throne were 4 beasts full of eyes before and behind. And the first beast was like a lion, and the second beast like a calf, and the third beast had a face as a man, and the fourth beast was like a flying eagle. And the four beasts had each of them 6 wings about him, and they were full of eyes within, and they rest not day and night, saying, Holy, 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 Lord God Almighty, which was and is to come. And when those beasts give glory and honor and thanks to him that sat upon the throne, who liveth for ever and ever, the 24 elders fall down before him that sat on the throne, and worship him that liveth for ever and ever, and cast their crowns before the throne, saying, Thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things, and for thy sake they are and were created. And I saw in the right hand of him that sat on the throne a book written within, and on the backside sealed with 7 seals. And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book and to loose the seals thereof? And no man in heaven, nor in the earth, neither under the earth, was able to open the book, neither to loose thereon. And I wept much, because no man was found worthy to open and to read the book, neither to look thereon. And one of the elders said unto me, Weep not, behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. And I beheld, and lo, in the midst of the throne and of the 4 beasts, and in the midst of the elders, stood a lamb as it had been slain, having 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent forth into all the earth. And he came and took the book out of the right hand of him that sat upon the throne. And when he had taken the book, the 4 beasts and the 24 elders fell down, and having every one of them harps and golden vials full of odors, which are the prayers of the saints. And they sung a new song, saying, Thou art worthy, O Lord, to receive. Thou art worthy, O Lord, to receive power and riches and strength and honor and wisdom and glory and power and blessing. And I beheld, and I heard the voice of many angels round about the throne, and the beasts and the elders, and the number of them was 10,000 times 10,000, and thousands and thousands, saying with a loud voice, Worthy is the Lamb that was slain to receive glory and honor and wisdom and strength and glory and honor and power and blessing. And every creature which is in heaven and on the earth and under the earth, and such as are in the sea, and all that are in them, heard I saying, Blessing and honor and glory and power be unto him that sitteth upon the throne, and unto the Lamb for ever and ever. And the 4 beasts said, Amen. And the 24 elders fell down and worshipped him that liveth for ever and ever. Thank you. Suresh Samson
బోర్బండ నుంచి సురేష్ శాంసన్ ఉన్నారు. ఐ ఆస్క్ హిమ్ టు ఆఫర్ ఏ ప్రేయర్. సురేష్. Hello, sir. Yeah, please offer a prayer to close the Sabbath School program. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృపగల మా దేవ, ఈ సబ్బాతు యొక్క ఉదయకాలాన్న నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహింపరిచి ప్రభువా ఈ సన్నిధానంలో కొంత సమయం గడపడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగిన కార్యంలో ఆయన ప్రభువా బిడ్డలు పాటలతోనూ నాయన మరి సబ్ స్కూల్ పాఠంతో అలాగే నాయన చిన్న బిడ్డలు ఇద్దరు కూడా చెప్పిన నాయన మరి బిడ్డలు ప్రకటన గ్రంథాన్ని ప్రభువా మరి చూడకుండా మరి వారి బిడ్డలు చెప్పిన విధానాన్ని మేము చూసినట్లయితే వారు ఎంత భక్తి శ్రద్ధలతో నేను కొలుస్తూ ఉన్నారో మేము ఎరుగుదాము. ఇంత శ్రేష్టమైన సమయాన్ని అనేక మంది కోల్పోయి ఉన్నారు నాయన. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ సమయాన్ని ఈ జూమ్ యాప్ ద్వారా కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించే శ్రేష్టమైన సమయం మీరు మాకు ఇచ్చి నాయన మా ఆలోచనలను మా తలంపులను నీ సన్నిధానంలో ఉండి కాసేపు గడపడానికి మీకు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి డివైన్ మరి ఆ ప్రభా పరిశుద్ధమైన సమయానికి వచ్చి ఉన్నాం. డివైన్ సర్వీస్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. మరి యాప్ ద్వారా కూడుకున్న కుటుంబాలను అలాగే మరి వేరే మరి స్థలాల్లో ఉండి కూడా నేను స్తుతించే కుటుంబాలను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మీ మెండైన దీవెనలు మా మీద ఉంచమని మరి ఈ విధంగా మేము ఎంతకాలం ప్రభువా కొనసాగించాలో తెలియటం లేదు. కానీ ఈ సన్నిధానానికి వచ్చి నిన్ను స్తుతించే శ్రేష్టమైన సమయాన్ని కూడా మీరు మాకు త్వరలో ఇస్తారని నమ్మకంతో ప్రార్థిస్తూ కొద్ది మనలో యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆల్ఫ్రెడ్ శాంసన్ గారు, మీరు డివైన్ సర్వీస్ లో పాస్టల్ ప్రేయర్ ఉందండి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ everyone for taking part in song service and Sabbath school program. మరి ఈ ఉదయకాల ఈ సబ్బాతపై కార్యక్రమంలో సాంగ్ సర్వీస్ చేసిన పాటల కార్యక్రమాన్ని నడిపించిన మిస్సెస్ మేరీ హెలన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే వెల్కమ్ చేసిన జాసింత్, ఓపెనింగ్ సాంగ్ ప్రియా అండ్ తేజ, ఓపెనింగ్ ప్రేయర్ జాయిస్, అలాగే మిషన్ రిపోర్ట్ చెప్పిన మిస్సెస్ సుజాత, సజీవ్ పాకకిని, అలాగే సురేష్ శాంసన్ వారికి ఇందులో ఈ యొక్క సబాద్బడి పాటను సబాద్బడి కార్యక్రమాల్లో మీరు పాలు పొంది చక్కగా నడిపించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న పెద్దలు మిస్సెస్ స్టెల్లా రవిబాబు గారు, వారు సబాద్బడి పాఠాన్ని బోధించడానికి వారిని ఆహ్వానిస్తున్నాం అండి. సమయము తీసుకోవాల్సిందిగా వదిలేకొచ్చున్నాం. Thank you, dear Pastor Garu. Good morning and happy Sabbath to dear church members. ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ, జాలి, కనికరం కలిగిన మహాఘనమైన గొప్ప తండ్రి, ఈ ఉదయ కాలంలో సబ్బాతు దినములో మీ సన్నిధిలోనికి తిరిగి మేము చేరి ఉన్నాం ప్రభా. మీ శక్తిగల వాక్యమును మేమందరము కలిసి ధ్యానించుకునబోచుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మాట్లాడబోచుండగా మీ సిలువ మాటున నన్ను మరుగు చేసుకోమని, మిమ్మల్ని మీరు మీ బిడ్డలకు మహిమపరుచుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య పుణ్యనామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ
అడ్వెంటిస్ట్ గ్రూప్ మెంబర్స్, నాకు మీ అందరి ముందు మాట్లాడాలంటే ధైర్యం చాలదు, బట్ ఐ విల్ ట్రై. ఏమన్నా పొరపాటు ఉంటే కనుక క్షమించండి. సో అంటే ఈ వారంలో సబ్బాతు దిన పాఠంలో స్టార్ట్ చేసుకునే ముందు నేను ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఒక గురువు గారు వాళ్ళ శిష్యులతో పాటు ఒక దారిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న టైంలో వారికి ఒక చిన్న వాగు అడ్డం వస్తుందన్నమాట. వాళ్ళు దాటే సమయంలో వాళ్ళతో పాటు ఒక యంగ్ లేడీ కూడా వస్తుంది. వచ్చి గురువు గారి దగ్గరికి వచ్చి అడుగుతుంది కదా, గురువు గారు నన్ను కూడా ఈ ప్రవాహాన్ని దాటించండి అని అడుగుతుంది అనమాట. అడిగితే వెంటనే గురువు గారు యాక్సెప్ట్ చేసి ఆమె యొక్క రిక్వెస్ట్ ని మెల్లగా ఆ వాగు దాటించేసి ఆమెను పంపించేస్తారు. యథావిధిగా ఆయన శిష్యులతో పాటు నడుస్తూ ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారు అనమాట. అయితే కొంత సమయము కొంత టైం అయిపోయిన తర్వాత వీళ్ళ శిష్యులందరూ తర్జన భర్జన అవుతూ ఉంటారు వెనుక. అది గమనిస్తారు, ఎందుకంటే గురువు గారు తెలివిగలవాడు, అనుభవ జ్ఞానం ఉన్నవాడు కనుక శిష్యుల్ని అడుగుతాడు, ఏంటి మీరందరూ చాలా సమయం నుంచి డిస్కషన్ లో ఉన్నారు, తర్జన భర్జనలు అవుతున్నారు, ఏంటి దాని గురించి తెలియచెప్పమంటే అందులో ఒక శిష్యుడు ముందుకు వచ్చి అడుగుతాడు, గురువు గారు ఇంతవరకు మీరు మ్యారేజ్ చేసుకోలేదు, ఏ స్త్రీని మీరు తాకలేదు కూడాను, కానీ ఇందాక వచ్చిన ఆ స్త్రీని మీరు చేయి పట్టుకున్నారు, స్వయంగా ఈ ప్రవాహాన్ని దాటించారు, దాని గురించే మేము ఆలోచిస్తున్నాము అని శిష్యుడు డౌట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. అప్పుడు గురువు గారు అంటారు, పిచ్చివాళ్ళలారా, నేను 5 నిమిషాల్లో ఆ ప్రవాహాన్ని నేను దాటించేశాను, మీరు 50 నిమిషాలుగా మీరు ఆ స్త్రీని మోస్తూనే ఉన్నారు అని అంటాడు. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే, ఇక్కడ మన బైబిల్లో కూడా యేసయ్య మనకి ప్రతి నిమిషము కూడా ఆయన కొన్ని పారబుల్స్ ద్వారా మన ముందుకు వస్తున్నారు. మనకి 1 పేతురు 3:15 ఉంటుంది, నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను కూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. జనరల్ గా మనము ఏదైనా హెల్ప్ చేయాల్సినప్పుడు మనము ఒక రిచ్ గానో లేదంటే ఒక జ్ఞానిగానో ఒక బలం కలవాలిగానో బైబిల్లో మనము రిఫ్లెక్ట్ చేయకూడదు. ఆల్వేస్ వి షుడ్ బి హెల్ప్లెస్. మనము ఈ లోకములో ఎలాంటి ఆధిక్యత మనకు లేదు, కేవలము దేవుని యొక్క మహాకృపని పట్టి మాత్రమే ఈ విధంగా మనం ఉన్నాము అన్న నిర్మలమైన మనస్సాక్షి మనలో ఉండాలి. మనలో ఈ లోకంలో ఉన్న చదువుని పట్టి కానీ, అందాన్ని పట్టి కానీ, జ్ఞానాన్ని, ఎక్స్పీరియన్స్ కానీ, వాట్ ఎవర్ ద క్వాలిటీ వీ హ్యావ్ in this world, they are all not our own worthy, they are all because of God only అన్న నిర్మలత్వాన్ని మనలో ఇన్కల్కేట్ చేసుకోవాలి అన్నప్పుడు మనము ఎప్పుడు we should seek the యేసయ్య మూలంగానే మనము ఇలా ఉన్నాము. ద సెంట్రల్ థీమ్ అన్నది మాత్రము కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే మనము యేసయ్యని మనం గమనిస్తే కనుక ఆయన ఎప్పుడూ కూడా గర్వాన్ని కానీ ఆధిక్యతని కానీ ప్రదర్శించలేదు. ఆయన ప్రతి మానవుణ్ణి దేవుని పోలిక చొప్పున సృజించబడిన వానిగానే చూశాడు. అంటే నేను వన్స్ అపాన్ ఎ టైం ఐఎమ్ ఎ సిన్నర్, నేను ఒక పాపిని, ఆ పాపము గల నేను యేసయ్యని ఆస్వాదించాను, ఆయన్ని ఆహ్వానించాను నా హృదయంలోనికి. ఆహ్వానించిన వెంటనే నేను ఏమైపోయాను, యేసయ్య యొక్క బిడ్డనైపోయాను. అంటే ఇప్పుడు నేను ఎలా యేసయ్య బిడ్డనైపోయానో, నా పక్కన ఉన్న నా నైబర్ కానీ, ఒక సిస్టర్ కానీ, ఒక బ్రదర్ కానీ యేసయ్యని అంగీకరించిన వెంటనే ఆ బిడ్డలు కూడా యేసయ్య యొక్క బిడ్డలు అయిపోతారు. అంటే ఆయన చేతి
బిడ్డలు, ఆయన చేతితో సృష్టించిన వాడు. అంటే ఆ రెస్పెక్ట్ ని నేను ఆల్వేస్ చూపించాలి. అప్పుడు ఎప్పుడైతే మనము ఆ రెస్పెక్ట్ ని మనము చూపించగలుగుతామో ఇమ్మీడియట్ గా మనము ఆ పర్సెప్షన్ లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ పర్సెప్షన్ లోనే వేసే ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరి ఎడల ఆయన నమ్మకాన్ని చూపించారు. తన రాజ్యం కొరకు వారిని ప్రభావితం చేసేవారు యేసయ్య. వారిని ఎంతో గాఢంగా ప్రేమించేవారు, సంరక్షించేవారు. అంటే ఆయన ఒక మోరల్ గా మనకి ఉన్నారనమాట. కనుక మనకి ఎల్లప్పుడూ ఆయనే మనకి మొరాలిటీ, ఆయనే మనకి మార్గము. ఆయన ఏమంటారు అంటే నేను గొర్రెల కాపరిని అంటారు కదా. అలాగే యేసయ్య ఎప్పుడూ కూడా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగే తర్వాత ఇంకొక కనాను స్త్రీ ఉంటుంది, ఆమె కూడా ఒక వేశ్య. ఆమె ఒక అత్తరు బుడ్డితో యేసయ్యని ఆయన మీద అత్తర బుడ్డిని ప్రోక్షిస్తుంది అనమాట. అంటే ఆమె యొక్క సమస్త పాపాల నుంచి ఆయన రక్షించాడు అన్న కన్సర్న్ కానీ విధేయత కానీ, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యం, నాకు పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు అన్న ఏమంటారు ఆయన ఎడల చూపిస్తుంది అనమాట, కనపరుస్తుంది. అలాగే ఈ సమరయ స్త్రీతో కూడా ఆయన అలాగే చూపిస్తారు. అంటే ఆమె ఎడల ఆయనకి ఏహ్యభావంతో కానీ ఎలాంటి కనపరచురు, ఒక్కటే చూపిస్తారు. ఆయన ఏంటంటే నా తండ్రి సృష్టించిన ఈ బిడ్డలు అన్న యొక్క ప్రేమను ఈయన ఎల్లప్పుడూ యేసయ్య ఎప్పుడు కనపరుస్తూ ఉంటారన్నమాట. మనము కనుక ఈ లోకంలో ఒక్కసారి మనము గమనిస్తే కనుక రోషాక్ అనే ఒక స్విస్ సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉంటారు. ఆయన ఏమంటారు అంటే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సైకాలజీలో ఒక వర్డ్ ఉంటుందండి, ఏంటి అంటే ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. జనరల్ గా మనం కూడా ఈ లోకంలో చెప్తూ ఉంటాము, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు అని. ఇంక్ బ్లాట్ టెస్ట్ అనేది ఈయన రోషాక్, హెర్మన్ రోషాక్ అనే ఆయన స్విట్జర్లాండ్ లో ఉండేవాడు. ఆయన రకరకాల మనుషులను, వాళ్ళ వ్యక్తిత్వాలని గమనించి కొన్ని ఇమేజెస్ ని తయారు చేస్తారనమాట. ఆ ఇమేజెస్ ని వీళ్ళు ఎలాగ రిఫ్లెక్ట్ చేస్తారో, ఇఫ్ దే ఆర్ ఇమేజెస్ ని వాళ్ళు నార్మల్ గా తీసుకోగలిగితే దే ఆర్ నార్మల్ కైండ్. ఇఫ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్ గా కానీ కొన్ని హారబుల్ థింగ్స్ తో కానీ వాళ్ళ ఆ ఇమేజెస్ ని రిఫ్లెక్ట్ చేస్తే దే ఆర్ ఇన్ డిస్టర్బ్డ్ మైండ్ ఆర్ అగెనిస్ట్ టు ద నేచర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అంటే లైక్ ఒక మంచి ఆడవాళ్ళగా, ర్యాబిట్స్ లాగా, కొన్ని యానిమల్స్ లాగా, బటర్ఫ్లై లాగా, ఇలాంటివి చూడగానే ఒక రిఫ్లెక్షన్ తీసుకొస్తే కనుక దే ఆర్ ఇన్ నార్మల్. ఇఫ్ దే ఆర్ కొన్ని స్ట్రేంజ్ గా, కొన్ని డిఫరెంట్ ఆకారాలు కనుక చెప్తే డెఫినెట్ గా హీ స్ట్రేంజ్ మైండ్ గా ఉంది అని ఆయన వాళ్ళకి మెడికేషన్ అవసరమని చెప్తారనమాట. అలాగే మనం ఏం చేస్తుంది, మన బైబిల్ ఏం చెప్తుంది అంటే మనము పాపులము. పాపుకి ఎప్పుడూ కూడా పాపపు మైండే ఉంటుంది, పాపపు యాటిట్యూడే ఉంటుంది. ఆ పాపపు యాటిట్యూడ్ తో మనము ఇతరుల దగ్గరికి వెళ్తే కనుక మన మైండ్ నే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ చేస్తుంటాము. అలా కాకుండా మనము యేసయ్య దగ్గరికి వెళ్ళాము అంటే మన పాపాలను మనం చూసుకుంటాము, ఆయన నీతిని మనము ఆస్వాదించి ఆ నీతిమత్వంలోనికి, ఆయన యొక్క పరిపూర్ణత్వంలోనికి మనము వెళ్ళగలుగుతాము. ఆ పరిపూర్ణత్వంతోనే మన తోటి వారిని లీడ్ చేయగలిగే కెపాసిటీ మనకి
యేసయ్య శిలువ ద్వారా మనకి వస్తుంది అన్నది మనము తెలుసుకోగలుగుతాము అన్నది బైబిల్ యొక్క సైకాలజీ చెప్తుంది. మనము ఎప్పుడు ఈ లోకము సైకాలజీలో వెళ్ళాము అంటే నేనే గొప్ప, నేనే మంచి, నేనే వర్ది అన్న సైకాలజీని మనము రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము ఆ దాంట్లోకి వెళ్ళకుండా మనకి రోమా 5:6-10 ఏం చెప్తుందంటే, ఒకసారి రోమా 5:6 నుంచి చదువుదాం ఒకసారి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని అంటే మనము బలహీనంలో ఉన్నాము. అంటే పాపము ఒక రోగము లాంటిది. ఆ రోగం నుంచి మనల్ని బయట పడవేయగల నాదుడు కానీ, గైడ్ చేయగల నాదుడు కానీ, స్ట్రెంగ్తన్ చేయగల శక్తిమంతుడు కానీ ఆయనే మనకు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే ఈ యొక్క వీక్ సెన్స్ నుంచి, వీక్ సైకాలజీ నుంచి, వీక్ బాడీ నుంచి ఆయన స్ట్రెంగ్త్ లోనికి మనము ఆయన మూర్తిమత్వంలోనికి తీసుకుని వెళ్ళగలుగుతాము. ఎందుకు అంటే మన టార్గెట్ యేసయ్య వైపు నిరీక్షణ కలిగి ఉంటాము. ఇక్కడ నిరీక్షణ అంటే ఏంటి? నేను ఒక పాపిని అని తెలుసుకోవడము, ఆయన యొక్క పరిపూర్ణత్వము కలవాడు, ఆయన యొక్క మూర్తిమత్వంలోనికి నేను వెళ్ళాలి అన్న కాన్ఫిడెంట్ ని తీసుకోగలుగుతాము. ఇందాక మనము స్టడీ చేసినట్లు ఎందుకు ఈ స్త్రీ గురువు గారిని ఎంచుకుంది? ఆయన ఒక జ్ఞాని అన్న విధేయత, గౌరవము, ఆయన ఎడల నమ్మకాన్ని, ఆయన చేయి పట్టుకుంటే ధైర్యంగా ఈ ఒరవడిని తప్పించుకోగలుగుతాను అన్న ధైర్యంగా ఆమె ఆ గురువు గారిని ఆశ్రయించింది. అలాగే ఈ గురువు గారికి ఏంటి ఉంటుంది? ఈ స్త్రీ ఎడల ఈమె అందగాతేనా లేదంటే ఇంకో భావంతో ఉంటాడా? కానీ కాదు. ఎందుకంటే ఈమె ఒంటరి, ఈమె భయంతో ఉంది, హెల్ప్లెస్ గా ఉంది, వీక్ స్త్రీగా ఒక వీక్ పర్సనాలిటీ అని ఈమెకి నేను ధైర్యాన్ని కలిగించాలి అని. సో గురువు గారికి ఈ స్త్రీ ఎడల ఉన్న భావం అది. అలాగే ఈ స్త్రీకి గురువు గారి ఎడల ఉన్న భావాలు అవి. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరి ఆలోచన వాళ్ళు ఆమె ఎడల, గురువు గారి ఎడల రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ఈ రిఫ్లెక్షన్స్ ని, ఈ వరల్డ్ రిఫ్లెక్షన్స్ ని మనం ఎప్పుడూ రుద్దకూడదనమాట. మనం ఎల్లప్పుడూ we should see always Jesus in our hearts. నేను ఎలా వీక్ గా ఉండి యేసయ్య యొక్క మూర్తిమత్వంలోనికి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానో, అలాగే నా పక్కన ఉన్న సహోదరి కానీ సహోదరుని కానీ ఇలాగే ఉంటాడు. డెఫినెట్ గా నా యొక్క అనుభవాలే ఆళ్లలో కూడా ఉంటాయి. కనుక ఆ పర్సనాలిటీలోనికే, యేసయ్య పర్సనాలిటీలోనికే వీరిని నేను చూపించటానికి సాయశక్తుల ఆయన జ్ఞానంలోనికి తీసుకువెళ్ళడానికి వారికి సహాయం చేయాలి అన్నది మనము అలాగే మనము కనపరుచుకుంటూ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడూ బైబిల్ ఎప్పుడు మనకి ఏం చెప్తుంది అంటే, నీ కంటిలో దూలాన్ని చూసుకోకుండా ఎదుటివాని కంటిలో నలుసును మనం వెతుకుతాము అని ఉంటుంది. కనుక ఆల్వేస్ మనము మనల్ని పరిశీలించుకుంటే మనలో చాలా సీక్రెట్ సిన్స్ ఉంటాయి. మనం ఏం చేసామో
దానిని క్షమించి అంగీకరిస్తాము. కానీ అదే ఎదుటి వారినిలో దాన్ని మనం ఏం చేస్తాము, పాయింట్అవుట్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పాప ప్రవర్తనను అంగీకరించకుండా ఆ వ్యక్తిని అంగీకరించుట ఎట్లా సాధ్యమవుతుంది? మనము పాపమును ఖండించకుండా లేక పాపమును సహిస్తూ ఇతరులను ఏ విధంగా అంగీకరించగలము? సో అన్న దానిని మనము ఒకసారి స్టడీ చేసుకోవాలి. అంటే మనలో ఉన్న పాపాన్ని మనం ఖండించుకుంటూ దేవుని యొక్క మూర్తిమత్వాన్ని ఎలాగా ఎక్స్పీరియన్స్ మనం చేస్తుంటామో అలాగే మనము ఇతరులకు కూడా మనము వారి మనం అనుకుంటుంటాము అందరికీ ఒక పెద్ద మెసేజ్లు ఇవ్వాలి అన్న అవసరం ఉండదు. ఎందుకంటే మన లైఫ్ స్టైలే, మన మాటలు కానీ మన డ్రెస్సింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మెసేజ్ టు అదర్స్. కాబట్టి మనము ఇతరులకి మెసేజ్లు ఇలా ఏమీ కాకుండా మనమే వారికి ఒక మెసేజ్ గా ఉండాలి. ఎందుకంటే యేసయ్య అంటున్నారు యోహాను 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మనకు అంటే ఏంటి యేసయ్య ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. అలాగే నేను ఎలాగా ప్రేమించానో అలాగే ఇతరులను కూడా ప్రేమించాలి అన్నది నా ఆజ్ఞ అంటున్నాడు. అప్పుడు నేను నా ఫ్రెండ్ మీరు అవుతారు, మీరు నాకు స్నేహితులు అవుతారు, నేను మీకు ప్రతిదీ సమస్తము తెలియచేస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనకి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఎందుకంటే హెవెన్లీ పీపుల్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఈజ్ అ లవ్. 1 యోహాను 3:9 ఏం చెప్తుందంటే ఆయన ఒకసారి అది ఆయన సీడ్ అని చెప్తుంది అనమాట. 1 యోహాను 3:9 అందులో జీవం ఉంటుంది. ఆయన యొక్క పర్సనాలిటీ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అనమాట. అలాగే అపోస్తల కార్యాలు 4:12 ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యాలు 4:12 మరి ఎవని వలన రక్షణ కలదు? ఈ నామము వల్లనే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము వలన రక్షణ పొందలేము అనెను. అంటే ఆయనే మార్గము కాబట్టి ఆయన యొక్క పర్సనాలిటీలోనికి ఆయన మూర్తిమత్వమును ఆయన మార్గాన్ని సత్యాన్ని మనము ఆల్వేస్ మనము సీక్ చేయాలి అన్నది మనకి ఇందులో గమనించుకోగలము అన్నమాట. అలాగే క్రీస్తులో మనకి ఒక దయగల గొర్రెల కాపరి ఉన్నాడు. అలాగే ప్రేమ కలిగిన అమ్మ నాన్న ఉన్నాడు. అలాగే అవధులు లేని కృప కలిగిన దయామయుడే ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎప్పుడూ మనకి ఏం చెప్తున్నాడు అంటే సిలువని చూపిస్తున్నాడు. సిలువలో మన పాపాలను మనం చూసుకోవాలి. అలాగే ఆయన కృపను మనకి కనపరుస్తూ ఉన్నాడు. మనము ఒక సిలువలో మనము మన పాపాన్ని చూసుకునే వెంటనే మనకి ఏం కలుగుతుంది? జనరల్ గా మనకి ఒక వీక్ డిజార్డర్ ఉంటుంది, పడిపోతామన్నమాట. ఎవరన్నా వచ్చి స్టెల్లా నువ్వేం చేయలేవు, ఇంత పాపం చేసావు కదా అన్నప్పుడు వెంటనే నేను ఒక అగాధంలో పడిపోతానన్నమాట. కానీ ఇక్కడ యేసయ్య మనకి ఏం చెప్తున్నారు అంటే ఆయన సిలువలో కృప వెంబడి కృపని మనకి కనపరుస్తూ ఉన్నారు. కృప వెంబడి కృప అంటే మనకి ఏంటి అండి? ఒక చిన్నగా నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటి అంటే ఒక సపోజ్ 2 రేస్ ఉన్నాయనుకోండి, 2 పార్టీస్ ఉన్నారనుకోండి. 2 పార్టీస్ A, B ఉన్నారు.
నేను సపోజ్ ఏ గ్రూప్, బి గ్రూప్ చాలా బలమైన హార్స్ కలిగి ఉంది. నా గ్రూప్ నేనేమో ఒక వీక్ హార్స్ కలిగి ఉంది. అయితే నేను బరిలోకి వెళ్ళిపోయిన తర్వాత బి గ్రూప్ ఈజీగా సునాయాసంగా హార్స్ గెలిచేస్తుంది. నా హార్స్ ఏమైపోయిందంటే న్యాచురల్ గా వీక్ కాబట్టి ఓడిపోయింది. ఇప్పుడు నా వీక్ హార్స్ ని నేను తీసుకొని వచ్చి అందరి ముందు దాన్ని కోపం చేసిన, దాని మీద ఒక చెయ్యి వేసుకున్నా కానీ ఇమ్మీడియట్ గా ఆ హార్స్ ఎప్పటికీ కూడా నెవర్ ఎవర్ ఫిట్ ఫర్ ద రేస్ అగైన్ అండి. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా అది రేస్ కి ఫిట్ కాదనమాట. అప్పుడు నేనేం చేయాలి? నాకు చాలా అవమానం, దుఃఖం, బాధ ఉంటుంది. ఎందుకంటే బి గ్రూప్ చాలా సంతోషంగా ఉంది. వారందరూ ట్రీట్ చేసుకుంటున్నారు వారి గుర్రము గెలిచింది అని. అప్పుడు నా గుర్రాన్ని నేనేం చేయాలి అంటే దగ్గర తీసుకోవాలి, దానికి అనేకమైన ముద్దులు పెట్టాలి, చాలా దానికి దానా వేయాలి, బలమైన ఆహారం వేయాలి. అగైన్ నేను చాలా దానికి ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. ఆ ప్రాక్టీస్ లో నేను కూడా ఉండాలి దాంతో పాటు. అప్పుడు అగైన్ మళ్ళా దానికి ప్రాక్టీస్ లోకి పంపించిన తర్వాత అగైన్ మళ్ళా బి గ్రూప్ తో నేను వెళ్ళాలి, పోటీలోకి వెళ్ళాలి. అగైన్ నా గుర్రం ఓడిపోతుంది. మళ్ళా నా పంటి కింద అవమానాన్ని, బాధను, నా డబ్బు పోతుంది, అన్ని పోయినా కానీ నేను దానికి నేనుకున్నాను అన్న శక్తిని చూపిస్తూ తిరిగి మళ్ళా గొప్ప దానాన్ని ఇచ్చి మళ్ళా దాన్ని ప్రాక్టీస్ లోకి పంపించి మళ్ళా దాన్ని ఇంకోసారి బరిలోకి పంపించాలి. మరలా ఓడిపోయినా కూడా మళ్ళా దానికి అనేకమైన ముద్దులు పెట్టి అనేకమైన శక్తిని ఇచ్చి అనేకంగా ప్రాక్టీస్ ఇచ్చి దాన్ని మళ్ళా బరిలోకి పంపిస్తే ఇప్పుడు నా గుర్రము బి గ్రూప్ బలమైన గుర్రాన్ని ఓడించి నా గుర్రము అందరి ముందు నాకు గర్వాన్ని ఇస్తుంది. అలాగే యేసయ్య కూడా ఇదే చేస్తున్నాడు. ఎందుకంటే పాపములో ఉన్న నేను అనేకమైన దురలవాట్లు, చాలా వీక్ పర్సనాలిటీ కలిగి ఉంటుంది. కానీ సిలువలో ఆయన మనకి ఏమి ఇస్తున్నాడంటే కృపని ఇస్తున్నాడు. కృప అంటే అదేనండి, తో వి ఆర్ అన్వర్ది, మనం ఎందుకు వర్ది కాదు. ఆయన యొక్క ప్రేమకి కానీ, మనలో ఉన్న టాలెంట్స్ కి కానీ, మనలో ఉన్న శక్తి, యుక్తి, ఇవన్నీ కూడా ఆయన కృపే అన్నమాట. మనకి ఆహారం ఆయన అవుతున్నాడు, ఆయన మనకి ప్రాక్టీస్ అవుతున్నాడు, మనకి శక్తి అవుతున్నాడు, ఆయన మనకి విశ్వాసం అవుతున్నాడు, ఆయన మనకి టార్గెట్ అవుతున్నాడు. ఈ టార్గెట్ ని చూస్తూ ఈ పరలోకం యొక్క శక్తిని మనం తీసుకోవాలి అని ఆయన ఎల్లవేళ ఆయన గాయపడిన హస్తాన్ని మన వైపు చూపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన మనకి ఆదికాండంలో మనకి కనిపిస్తుంది. ఆయన గొప్ప శక్తి ఏంటి అంటే విశ్వాన్ని కలుగజేయటం. అంటే ఈ గెలాక్సీ సిస్టమ్ అంతా కూడా ఆయన నోటి మాటతో కలుగుతుంది. అంటే ఇంత శక్తిగల దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి అంత శక్తిగల మూర్తిమత్వాన్ని మనము కనపరచగలము అన్న విధేయతను కానీ విశ్వాసాన్ని కానీ మనము ఆయనలో తీసుకోవాలి అన్నది యేసయ్య ద్వారా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏమంటాడు అంటే నేను గొర్రెల కాపరిని, ఆయన మందను మేపుతానంటున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మిన ఆనించుకొని మోస్తాను అంటున్నాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాను అంటున్నాడు. యెషయా 41:1-9 వరకు మనకి ఆయన ఇది మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి పుట్ ఫెయిత్ అపాన్ హిస్ వర్డ్, ఆయన వాక్యము సజీవమైనది,
రెండంతల వాడిగల ఖడ్గమైనది కాబట్టి మనము ఎల్లప్పుడూ వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని ఎత్తి చూపించకుండా ఆ స్వభావం అన్నది మనలో రాకుండా ఉండడానికి మనము సీక్ గాడ్, సీక్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నది ఆయన క్వాలిటీ అన్నమాట. నన్ను కనుక అవమానిస్తే నేను ఎంత బాధపడతానో అలాగే ఆయనని అవమానిస్తే కూడా ఇతరులు అవమానిస్తే కూడా వారు అంతే బాధపడతారు అన్న క్యారెక్టరిస్టిక్ జీసస్ అన్నమాట. కాబట్టి అలాగే మనము ఇతరులని ప్రేమించాలి అన్న క్వాలిటీ మనము పరలోక దేవుని నుంచి తీసుకోవాలి. అంటే ఈ సబ్బాతు దినము మనము ఆశ్రయించాలి. నా తోటి వారిని ప్రేమించాలి తండ్రి, నా తోటి వారిని క్షమించాలి తండ్రి అని నేను తీసుకోవాలి. కాబట్టి అలాగే మన కుటుంబంలో మనకి అన్న, అక్క, తమ్ముడు రకరకాల బాంధవ్యాలు ఉంటాయి. వీరందరూ ఏమి పర్ఫెక్ట్ కాదు. నేనెలా పర్ఫెక్ట్ కాదు, వీళ్ళందరూ పర్ఫెక్ట్ కాదు. మన ఫ్యామిలీ పర్ఫెక్ట్ కాకుండా కానీ మనం వారిని ఎలా ప్రేమించగలుగుతున్నామో మన నైబర్స్ ని కూడా మనం అలాగే తీసుకొని వారిని కంప్లీట్ హార్టెడ్ గా మనం వారిని ప్రేమించినట్లయితే అదే ప్రేమను, క్షమను మనము సాబత్ రోజు మనము తీసుకుంటే కనుక మనము వి విల్ బి పర్ఫెక్ట్. మనము పర్ఫెక్ట్ గా జీవించగలము. ఎందుకంటే యెహోషువతో అంటాడు, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఆల్వేస్ మనము యేసయ్య మార్గము. అలాగే తండ్రిలోనికి మనము వెళ్ళాలి. కుమారుడు, తండ్రి, ఈ సారాంశమే ఆజ్ఞల సారాంశము. దిస్ ఇస్ ద అల్టిమేట్ ఫ్రమ్ అవర్ లార్డ్. ఆజ్ఞలు ఇదే అల్టిమేట్ మెసేజ్ ఫ్రమ్ అవర్ గాడ్ లార్డ్ ఆల్మైటీ. యేసయ్య అంటేనే ఆజ్ఞలు. తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్ములు వీరెవరు ఇందులోంచి ఎట్లా వేరు కారో అలాగే మనం కూడా ఈ కుటుంబంలో వేరు కాకుండా ఆయన వైపు చూస్తూ మనము మన పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ సబాతు యొక్క సారాంశము అన్నది నేను గ్రహించుకున్నాను. డియర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ డియర్ పాస్టర్ గారు. మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశానికే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు.